హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సర్ని. సో ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి మరియు టెట్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన సమాచారాన్ని మనము ఈ క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్. సో యాక్చువల్గా మనకు ఏపీపీఎస్సి క్యాలెండర్ అనేది రిలీజ్ చేయవలసి ఉండేది ఫ్రెండ్స్. ఎప్పుడు జనవరి 1వ తారీఖుననే రిలీజ్ చేయవలసి ఉండేది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఏపీపీఎస్సి దీన్ని రిలీజ్ చేయలేకపోయినట్లుగా మనకు మళ్ళీ స్టేట్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనిని 17వ తారీఖు రోజున మళ్ళీ రిలీజ్ చేస్తామన్నట్లుగా ప్రకటించడము జరిగింది. అంతేకాకుండా ఏపీ టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని 5వ తారీఖున రిలీజ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. కానీ అది కూడా క్యాన్సిల్ కావడం జరిగింది. అంతేకాకుండా 9వ తారీఖున కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అది కూడా క్యాన్సిల్ కావడం జరిగింది. అయితే రీసెంట్గా విద్యాశాఖ మంత్రి గారు మేము టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు రిలీజ్ చేయబోతున్నాము అనేటువంటి ఒక పేపర్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడము జరిగింది ఫ్రెండ్స్. కానీ అది ఎంతవరకు రిలీజ్ అవుతుందో ఇంకా కరెక్ట్గా తెలియదు ఫ్రెండ్స్. సో యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మధ్య ఎలక్షన్కు సంబంధించినటువంటి ఒక కేసు కూడా వేయడం జరిగింది ఫ్రెండ్స్. మళ్ళీ హైకోర్టు దానికి స్టే విధించడము జరిగింది ఎన్నికలకు. ఎందుకోసమంటే ఏ రాష్ట్రంలో అయినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వారికి స్థానిక సంస్థల్లో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు అనేవి ఇవ్వకూడదు. అయితే రాష్ట్ర ప్రభుత్వము 58.9% రిజర్వేషన్లు అనేవి ప్రొవైడ్ చేయడము జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీలకు స్థానిక సంస్థల్లో ఎన్నికల రిజర్వేషన్లకు. దీన్ని తప్పుపడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే అనేది విధించడము జరిగింది ఫ్రెండ్స్. అయితే మళ్ళీ ఎప్పుడు దీన్ని తగ్గించడము పెంచడము అని చెప్పేసి కొంచెం టైం పట్టే సమయం ఉంది కాబట్టి మరి ఎన్నికలు అయితే కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది. ఈ టైంలో మరి ఏమైనా మనకి ఏపీపీఎస్సి క్యాలెండర్ కానీ టెట్ నోటిఫికేషన్ కానీ రిలీజ్ చేస్తారా, లేదా ఇంకా ఏదైనా ఉద్యోగానికి కానిస్టేబుల్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ దేనికైనా నోటిఫికేషన్ ఇస్తారా అనేటువంటి అవకాశాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. కానీ అది ఎంతవరకు జరుగుతుందో లేదో అనేది ఇంకా కరెక్ట్గా తెలియదు. బట్ ఇలా అయితే ప్రస్తుతం పరిస్థితి అయితే ఉంది. యాక్చువల్గా 17th రోజు నుంచి మనకు ఎలక్షన్ కోడ్ అనేది యాక్టివ్లో ఉండబోతుంది. ఇప్పుడు కనుక కొంచెం డిలే అయితే మళ్ళీ ఆ యొక్క డేట్ అనేవి చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉండేవి ఫ్రెండ్స్. అయితే ఇంకా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఏంటంటే 2018కి సంబంధించినటువంటి డిఎస్సి నియామక ప్రక్రియ ఇంకా కోర్టులోనే ఉంది ఫ్రెండ్స్. ఎటు తేలేని పరిస్థితి అయితే ఉంది. 2018 తెలుగు అభ్యర్థులు ఈ యొక్క కోర్టులో కేసు వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మొత్తము 7,000 ఉద్యోగాలకు గాను 7,000 పైచిలకు ఉద్యోగాలకు గాను కేవలం 2,600 మందికి మాత్రమే నియామకాన్ని ఇచ్చేసి ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా పెండింగ్లోనే ఉండిపోయాయి. ఈ పెండింగ్లో ఉన్నప్పుడు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలా వద్దా అనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఫ్రెండ్స్. కానీ దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రకటన మాత్రము ఇంకా మనకు వెలువడడం లేదు అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, రీసెంట్గా 2 days బ్యాక్ త్వరలో టెట్ మరియు డిఎస్సి ప్రకటన అని చెప్పేసి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు కూడా తెలియచేయడము జరిగింది. ఇటీవల జరిగినటువంటి ఒక సమావేశంలో పాల్గొన్నటువంటి మంత్రి ఈ ఏడాది టెట్ డిఎస్సిలను త్వరలోనే ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలియచేయడం జరిగింది. 2018 డిఎస్సిలో న్యాయ వివాదాలతో నిలిచిపోయిన నియామకాలను కూడా 2018కి సంబంధించినటువంటి నియామకాలను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అంటే మనకు ఈ యొక్క నియామకాలకు సంబంధించి అట్ ద సేమ్ టైం 2018 న్యాయ విచారణలో ఉన్నటువంటి కోర్టు కేసులో ఉన్నటువంటి వాటిని కూడా త్వరలోనే మేము వాటిని అన్నిటిని కూడా క్లియర్ చేసి మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి కూడా క్లియర్గా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా జేఎల్కు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. జూనియర్ లెక్చరర్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మేము త్వరలోనే అందజేస్తామని చెప్పేసి కూడా తెలియచేయడము జరిగింది. అయితే ఏపీపీఎస్సి క్యాలెండర్ పైన కూడా
క్యాలెండర్ పైన ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేకపోతున్నారు ఫ్రెండ్స్. ఎవరు కూడా ఏపీపీఎస్సీ కావచ్చు, విద్యాశాఖ మంత్రి కావచ్చు, ఎవరు కూడా ఇవ్వలేకపోతున్నారు. యాక్చువల్గా ఏపీపీఎస్సీ క్యాలెండర్కి ఈ యొక్క ఎన్నికల కోడ్తో సంబంధం లేదు అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇంకా 20 తర్వాత వస్తుందా? అయితే ఏపీపీఎస్సీ సెక్రటరీ ఏమని తెలియచేయడం జరిగిందంటే ట్విట్టర్ వేదికగా, సో ఏపీపీఎస్సీ క్యాలెండర్ని మేము 15 నుంచి 20 తేదీల మధ్యలో ఇన్ బిట్వీన్ మిడ్ ఆఫ్ జనవరి రోజు మేము రిలీజ్ చేస్తామని తెలియచేయడం జరిగింది. సో వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్, మరి రిలీజ్ చేస్తారా లేదా అనేటువంటి అంశం అయితే ఇంకా అనుమానాస్పదంగానే ఉన్నట్లుగా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఫ్రెండ్స్. కానీ కనీసం టెట్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా అభ్యర్థులు కొంత నిరాశ లేకుండా ఉండేది, కొంచెం ప్రిపరేషన్ అనేది ఇంకా హ్యాపీగా చేసేవారు అని చెప్పేసి నాకు చిన్న ఆశ అయితే ఉండేది ఫ్రెండ్స్. కానీ ఎలాంటి నోటిఫికేషన్ లేకపోవడంతో విద్యార్థుల్లో మాత్రం నిరుత్సాహం అయితే నెలకొనింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఏపీపీఎస్సీ క్యాలెండర్ని కనుక ఒకవేళ ప్రకటించినట్లయితే అసలు ఒక క్లారిటీ వచ్చేది, ఒక బిగ్ క్లారిటీ వచ్చేది. సో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అసలు ఎన్ని పోస్టులను రిలీజ్ చేయబోతున్నారు, యాక్చువల్గా ఉన్నాయితే 50,000 పోస్టులు, మరి ఎన్ని పోస్టులు రిలీజ్ చేయబోతున్నారు, ఎగ్జామ్ డేట్లతో సహా మనకు క్లారిటీ అయితే వచ్చేది ఫ్రెండ్స్. గ్రూప్ 1లో ఎన్ని ఉన్నాయి, 2లో ఉన్నాయి, 3, 4 ఇలా అన్ని పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీలు, సో ఎప్పుడు నోటిఫికేషన్, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీ డేట్ అందులో మెన్షన్ చేయబడి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎక్స్పెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్ 20 లోపు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి ఏపీపీఎస్సీ సెక్రటరీ ప్రకటించడము జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన డిఎస్సి టెట్ మరియు ఏపీపీఎస్సీ క్యాలెండర్ న్యూస్ అప్డేట్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతే, కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ కోసం, డైలీ లేటెస్ట్ అప్డేట్స్ కోసము ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, పక్కకున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.